బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన కవిత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి అయితే సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. తను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తనను పార్టీ నుండి బహిష్కరించారని చెప్పడం కూడా జరిగింది. కేవలం ఇదంతా హరీష్ రావు, సంతోష్ మాత్రమే చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తన అన్న కేటీఆర్ కూడా తనపైన జరుగుతున్న అసత్య ఆరోపణల గురించి 103 రోజులుగా తనకు చెప్పినా కూడా 103 రోజులు అవుతుంది ఇప్పటికి కూడా, అయినా కూడా తను పట్టించుకోవడం లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే తను కరాఖండ్గా మాట్లాడమే తను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. తన పార్టీ నుండి సస్పెండ్ అయినా పర్లేదు కానీ తనకు ఒక మంచి గుర్తింపు వచ్చిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే తన రాజీనామా ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం కూడా జరిగింది. స్పీకరు ఫార్మేట్లో అయితే పంపడం కూడా జరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే విషయాన్ని కూడా కవిత ఆరోపించడం కూడా జరిగింది. అయితే దీనికి మొత్తంగా చూసుకున్నట్టయితే హరీష్ రావు, సంతోష్ రావు మాత్రమే దీనికంతా మూలకర్త అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బీఆర్ఎస్ కేటీఆర్ అయితే దీనిపైన ఎన్నిసార్లు తనకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే హరీష్ రావు, సంతోష్ రావుల ఇంట్లో ఉన్న బంగారంతో బంగారు తెలంగాణ అవుతుందని కూడా ఆరోపణలు చేయడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే కవిత అయితే ఒక సంచలన ఆరోపణలు చేసి బయటకు రావడం కూడా జరిగింది. పార్టీకి కూడా అలాగే తన ఎమ్మెల్సీ పదవికి కూడా స్వచ్ఛత సభ్యత్వ రాజీనామా కూడా చేయడం జరిగింది. అయితే ఉద్యమ ప్రస్థానంలో స్వరాష్ట్ర కళలకు సహకారం చేయడం కోసం తను అన్న కేటీఆర్ కానీ నాన్నకు చేదోడు వాదుగా నిలిచామని కవిత అయితే వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అప్పటి నుండి పార్టీలోనే ఉంటూ తను తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తుందని ప్రకటించడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో తన చుట్టూ బయటకు వచ్చిన విషయాలపై పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకుపోవడం గమనార్హమని చెప్తుంది. కనీసం వారి నుండి వివరణ కోరలేదు. కానీ తన సస్పెన్షన్ విషయంలో మాత్రం సంజయ్ కూడా కోరకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. కావాలని తనపైన చర్యలు తీసుకుని ఉరి తీశారని ఘాటుగా స్పందించింది. ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుపై అయితే డైరెక్ట్ అటాక్ చేయడం కూడా జరిగింది. అయితే ఇకపోతే నేరెళ్ళ అంటే సిరిసిల్ల జిల్లాలో నేరెళ్లలోని ఇసుక మాఫియా కారణంగా ఒకరు చనిపోతే 7గురిని బంధించి సంతోష్ రావు అయితే దీనిపైన పూర్తిగా పోలీసులు అజమాయిషం చెలాయించడం జరిగింది. అయితే 7గురిలో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఆ పాప అంతా సంతోష్ రావు దగ్గర కేటీఆర్ పైన రుద్దడం కూడా జరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సంతోష్ రావు కారణంగా 7 అమాయకుల పరిస్థితి అయితే అధ్వానంగా తయారైందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మేఘో కృష్ణారెడ్డితో కలిసి మోగిలాలో భారీ బడ్జెట్తో 700 విల్ల టానిక్ లిక్కర్ మాల్పై దాడులు జరిగిన కేసు అయితే ఒక కొలికి రాకపోవడం గమనాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సంతోష్ రావు గ్రీన్ ఛాలెంజ్ పేరిట సెలబ్రిటీలు ప్రమోట్ చేయించడం ఈ వ్యవహారంలో మరో కోణం కూడా దాగి ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, సంతోష్ రావు కలిసి చదువుకున్నారు. సంతోష్ రావు టీ న్యూస్ ఛానల్లో తన వార్తలు కూడా ప్రసారం చేయించడం లేదు. అలాగే నమస్తే తెలంగాణలో కూడా తన వార్తలు రావడం లేదని జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అవినీతి కారణంగా హరీష్ రావు ఈ వ్యవహారంలో తన తండ్రి కేసీఆర్కి ఏమాత్రం సంబంధం లేని కవిత కుండబద్దలు కొట్టడం కూడా జరుగుతుంది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి హరీష్ రావు సొంత డబ్బులు సమకూర్చుకొని ఇవే కాళేశ్వరం డబ్బులతో చేసిన అవినీతి డబ్బులు ఆరోపించారు. కేటీఆర్ను ఓడించేందుకు కూడా హరీష్ రావు ప్రత్యర్థిగా 60 లక్షల రూపాయలు పంపించేసినట్లయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉద్యమ పార్టీ ప్రారంభించినప్పుడు హరీష్ రావు లేరని, తను మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నానని చెప్తున్న ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటివ్ చేసేది హరీష్ రావు అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు ఫైట్లో ప్రయాణించిన తర్వాతే కుట్రలకు తెరలేపడం కూడా చేశారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఈటల, జగ్గారెడ్డి, విజయశాంతి, మైనపల్లితో పాటు పలువురు పార్టీ నుండి వెళ్ళిపోయారని, దుబ్బాక, హుజరాబాద్లో బీఆర్ఎస్ ఓటమి కూడా ఆయన కారణమని చెప్తున్నారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికే హరీష్ రావు, సంతోష్ రావు అయితే పూనుకున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వారిద్దరే కారణంగానే మా కుటుంబం అయితే విచ్ఛిన్నం అవుతుంది. ఇప్పటికైనా కేటీఆర్ కళ్ళు తెరిచి తన వాస్తవాలు ఏంటిదో గ్రహించాలని తన తండ్రి గారైన కేసీఆర్ కూడా తన పైన మాట్లాడాలని కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ తన పార్టీ నుండి రావడం తనకు మేలని చెప్తున్నారు. తన పార్టీలో అవినీతి ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. ఆ పార్టీ ఎప్పటికైనా బీజేపీలో చేరుతుందని సంచలన కామెంట్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికైతే కవిత ఇన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలకు అయితే ఒక తెరదీయడం కూడా అయిపోయింది. తన ఎమ్మెల్సీ పదవికి తన పార్టీ రాజకీయంగా సొంతంగా పార్టీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. మరి పార్టీ ఎప్పుడు పెడుతుందో చూడాల్సింది.